హాయ్ వివర్స్, మనం వచ్చేసి 3వ తరగతి బాలల దినోత్సవము అనేటువంటిది చూస్తున్నాము. సంభాషణ ఇది. ఉపాధ్యాయుడు తరగతి గదిలోనికి ప్రవేశించారు. ఉపాధ్యాయుడు, పిల్లలు బాలల దినోత్సవం ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి అన్నారనమాట. మేరీ అన్నది, మేమందరము కలిసి తరగతి గదిని అలంకరించాము సార్ అన్నారు. ఉపాధ్యాయుడు, సబాష్, మీరంతా చాలా చురుకైన వారు, చక్కగా అలంకరించారు. శ్రవణ్, ఇంకా ఏం చేయాలో చెప్పండి సార్. ఉపాధ్యాయుడు, నేను నెహ్రూ గారి ఫోటోని ఇస్తాను, బల్ల మీద పెట్టి పూలమాల వేయి. లక్ష్మి, సార్, ఈ పండుగను ఎందుకు చేసుకుంటాము అని అడిగింది. ఉపాధ్యాయుడు, మన స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధానమంత్రి అయినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని మనము బాలల దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాము. శ్రవణ్, నెహ్రూ గారి జన్మదినాన్ని బాలల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నాము అని అన్నారనమాట. ఉపాధ్యాయుల వారు, ఎందుకంటే నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం అనమాట. ఆయన ఎక్కడికి వెళ్ళినా కొంత సమయం పిల్లలతో కలిసి ఆటపాడేటువంటి వారనమాట. పిల్లలంతా ఆయన్ను చాచా నెహ్రూ అని పిలిచేవారట. అందువలన ఆయన జన్మదినోత్సవాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. రఫీ, ఆయన కోటుకు ఎర్ర గులాబీ పెట్టుకున్నారేమిటి సార్ అన్నారు. ఉపాధ్యాయుడు, నెహ్రూ గారికి పిల్లలంటే ఎంత ఇష్టమో ఎర్ర గులాబీల పువ్వు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే ఆయన తన కోటుకి ఎర్ర గులాబీ పువ్వుని పెట్టుకునేవారు. మేరీ, నెహ్రూ గారిని గురించి మరికొన్ని విశేషాలు చెప్పండి సార్ అనేసరికి ఉపాధ్యాయుడు, జవహర్లాల్ నెహ్రూ గారు 1889 సంవత్సరము నవంబర్ 14వ తేదీన అలహాబాద్లో జన్మించారనమాట. నెహ్రూ గారి తండ్రి పేరు మోతీలాల్ నెహ్రూ, తల్లి స్వరూపారాణి. నెహ్రూ గారి భార్య పేరు కమలాదేవి. వీరి ఏకైక కుమార్తె ఇందిరా ప్రియదర్శిని. వీరిది సంపన్న కుటుంబము, అంతేకాదు దేశభక్తి గల కుటుంబం కూడా. నెహ్రూ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారన్నమాట. భారతదేశానికి ఈయన తొలి ప్రధానమంత్రి అయ్యారు. నెహ్రూ గారు దేశ విదేశాల్లో శాంతిని నెలకొల్పుటకు ఎంతో పాటుపడ్డారు. అందుకే ఆయన్ని శాంతి దూతగా కూడా కీర్తి పొందారు. ఈనాటి బాలలే రేపటి నవభారత నిర్మాతలని ఆయన కలలు కనేవారు. ఆయన కలలను నిజం చేస్తారు కదూ. పిల్లలు వచ్చేసి ఓ అలాగే సార్ అని అన్నారనమాట. ఇక్కడ పండ్ల సలాడ్ని తయారు చేద్దామా. ఇక్కడ చూడండి, ఉపాధ్యాయురాలు, పిల్లలు, మీ చేతుల్లో రంగురంగుల పండ్లు భలేగా కనబడుతున్నాయే. విద్యార్థులు, నిన్న మీరు ఒక్కొక్కరిని ఒక్కొక్క పండు తెమ్మన్నారు కదా, అందుకే తెచ్చాం మేము అన్నారనమాట. ఉపాధ్యాయురాలు, సబాష్, మీరంతా తెచ్చిన పండ్లు ఇక్కడ పెట్టండి, ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ తయారు చేద్దాము అన్నారనమాట ఆవిడ. పండ్లన్నీ శుభ్రంగా కడగాలి, ఒక పెద్ద పళ్ళెం తీసుకోవాలి. నేను జామ, యాపిల్, పీచు, సేమరేగికాయలను ముక్కలుగా కోస్తాను. మీరు అరటి, నారింజ, దానిమ్మ పండ్లను ఒలిచి పళ్ళెంలో వేయండి. మీరు ద్రాక్ష, చెర్రీ, ఈత, ఖర్జూర, స్ట్రాబెర్రీ పండ్లను కూడా జత చేద్దాము అని అన్ని పండ్లని తీసుకొచ్చి ఆడ కోసారనమాట. చూచారా, రంగురంగు పండ్లతో, రకరకాల రుచులతో, ఎన్నో విటమిన్లతో మన ఫ్రూట్ సలాడ్ అనేటువంటిది తయారైంది. అందరికీ పేపరు పళ్ళాల్లో పంచేస్తాను, రండి తిందాము అని చెప్పేసి టీచరు తయారు చేసిందనమాట. ఇక్కడ చూడండి, భలే సలాడ్, నోరూరించే ఫ్రూట్ సలాడ్ అనమాట. ఈ విధంగా మనము పిల్లల చేత కూడా రకరకాలైనటువంటి పండ్లని తెప్పించి పిల్లలకి కూడా అందించవచ్చు. సో ఈ విధమైనటువంటి పనులు కూడా మనము స్కూళ్ళల్లో చేయవచ్చు అనమాట.